ఒక కన్ను, రెండు కళ్ళు మరియు మూడు కళ్ళు. దూరంగా ఒక దేశంలో ఒక వృద్ధురాలు తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉండేది. పెద్ద కూతురు ఒంటి కన్ను, మధ్య కూతురికి మూడు కళ్ళు, చిన్న కూతురికి రెండు కళ్ళు ఉండేవి. వారి తల్లి వృద్ధురాలు పెద్ద కూతుర్ని ఇద్దరినీ ఎక్కువగా ప్రేమించేది. వాళ్ళు ఏం కోరుకున్నా అన్నీ ఇచ్చేది. చాలా చాలా ధన్యవాదాలమ్మా. అందరికంటే చిన్న కూతురు పనికిరానిదని, అసమర్థురాలని చెప్పినప్పటికీ ఎల్లప్పుడూ ఆమెకే ఇంటి పనులు ఇవ్వబడేవి. వారు ఆమెను డిన్నర్ టేబుల్ కూడా ఆహ్వానించేవారు కాదు. అమ్మా, రెండు కళ్ళు మనతో ఈ టేబుల్ వద్ద తినడానికి అర్హత లేదు కదా, ఎందుకంటే ఆమె ఏదీ సరిగ్గా చేయదు. కానీ నేను కాబట్టి తల్లి తన రెండు కళ్ళ కూతుర్ని టేబుల్ వద్ద వారితో కలిసి తిననిచ్చేది కాదు. అందరూ టేబుల్ నుండి తినేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకు మిగిలిన ఆహారాన్ని ఇచ్చేది. అయినప్పటికీ ఆమె తన హృదయాన్ని దయతో ఉంచుకొని సహాయకారిగా ఉండేది. ఒకరోజు ఆమె ఒంటి కన్ను, మూడు కళ్ళ అక్కలు రెండు కళ్ళతో ఆ అమ్మాయి దగ్గరకు వచ్చారు. వారు ఆమెను అవమానించారు. వారి మురికి బట్టల్ని ఆమెపై విసిరేశారు. నువ్వు ఈ బట్టల్ని బాగా ఉతకలేదు, వాటిని మళ్ళీ కడగాలి. రెండు కళ్ళు ఏడుస్తూ ఇంటిని విడిచిపెట్టింది. ఆమె మళ్ళీ బట్టలు ఉతకడానికి నదికి వెళ్ళింది. నా సోదరి మళ్ళీ నాతో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? వాళ్ళకి నేనేం చేశాను? రెండు కళ్ళ అమ్మాయి ఏడుస్తున్నప్పుడు ఒక ఫెయిరీ ఆమె ముందు కనిపించింది. ఆ ఫెయిరీ తన మెరిసే దుస్తులతో రెండు కళ్ళ అమ్మాయిని అబ్బురపరిచింది. కానీ ఆమె తన ముఖాన్ని తన నుండి దాచుకుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రెండు కళ్ళ అమ్మాయి? ఎందుకంటే నేను ఇంట్లో అందరికంటే చిన్నదాన్ని. మా అమ్మ, అక్కలు నేను పనికిరాని దాన్నని నన్ను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉంటారు. నాకెప్పుడు డిన్నర్ టేబుల్లో మిగిలిన ఆహారాన్ని ఇస్తారు. ఓ, విచారంగా ఉండకు అందమైన అమ్మాయి. చూడు, నీకోసం నా దగ్గర ఒక బహుమతి ఉంది. ఇదొక మంత్రదండం. కోరిక తీర్చుకుని మంత్రదండాన్ని 3 సార్లు ఊపితే అది నెరవేరుతుంది. రెండు కళ్ళ అమ్మాయి ఒక కోరిక కోరినప్పుడు ఒక డిన్నర్ టేబుల్ కనిపించింది. టేబుల్ నిండా రుచికరమైన ఆహారాలు. ఈ వంటకాలను చూడండి, అన్ని వేడిగా తాజాగా ఉన్నాయి. రెండు కళ్ళ అమ్మాయి చాలా రోజుల నుండి ఆకలితో ఉంది కాబట్టి ఆమె టేబుల్పై ఉన్న ఆహారం మొత్తం తినడం ప్రారంభించింది. నువ్వు తినడం పూర్తి చేసినప్పుడు నువ్వు మంత్రదండాన్ని 2 సార్లు మాత్రమే ఊపాలి. అందమైన రెండు కళ్ళ అమ్మాయి, గుర్తుంచుకో, 2 సార్లు మాత్రమే. ఫెయిరీ తన ముఖం చూపకుండానే అదృశ్యమైపోయింది. రెండు కళ్ళ అమ్మాయి చాలా బాగా భోజనం చేసి మంత్రదండం 2 సార్లు ఊపింది. ఆ టేబుల్ కాస్త మాయమైంది. ఓహ్, నేను చివరకు చక్కగా తిన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ మంత్రదండం నా సోదరీమణులు మా అమ్మ నుండి దాచాలి, లేదంటే వాళ్ళు నాశనం చేస్తారు. రెండు కళ్ళ అమ్మాయి ఆ మంత్రదండాన్ని చేతి ఆసరా కర్రగా తీసుకుని ఇంటికొచ్చింది. టేబుల్ పైన మిగిలిపోయిన ఆహారాన్ని గమనించింది. ఆమె కడుపు నిండా ఉన్నందున తినలేదు. రెండు కళ్ళు తన చేతికర్రను తీసుకుని ప్రతిరోజు మళ్ళీ బయటకు వెళ్ళసాగింది. ఆమె నీటి అంచుకు వెళ్ళి తన దండాన్ని ఊపుతూ తనకు కావలసినంత తినేసేది. కానీ ఒకరోజు ఆమె తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తన అక్కలు ఒక కన్ను, 3 కళ్ళు, చెల్లెలు 2 కళ్ళలో వచ్చిన మార్పును గమనించారు. ఆమె బయటికి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు ఆమె 2 కళ్ళు నవ్వుతున్నాయి? మనం వదిలేసిన ఆహారాన్ని ఆమె ఎందుకు తినట్లేదు?
మరుసటి రోజు రెండు కళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అసూయతో ఉన్న సోదరీమణులు ఆమెను అనుసరించారు. కొద్దిసేపటికి రెండు కళ్ళు నీటి అంచు దగ్గరకు వచ్చింది. తన కోరికని తీర్చుకుంది. మంత్రదండం 3 సార్లు ఓపింది. ఒక టేబుల్ నిండా రుచికరమైన ఆహారం కనిపించింది. ఇది చూసి ఆ అక్క చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి ఆమె ప్రతిరోజు తన కడుపుని రుచికరమైన ఆహారంతో నింపుకుంటోంది. ఆమె ఈ విషయాన్ని మనకు చెప్పలేదు కూడాను. ఒంటికన్ను మరియు 3 కళ్ళు తిరిగి ఇంటికి పరిగెత్తి వారు ఈ విషయాన్ని అమ్మకి చెప్పారు. తల్లి విన్నది నమ్మలేక చాలా కోప్పడింది. ఇదంతా విన్నాక ఆమె ఎంతో కోప్పడింది. రెండు కళ్ళు ఇంటికి తిరిగి వచ్చేలోపు అందరూ అక్కడ దాక్కున్నారు. ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే అమ్మ దగ్గరకు వచ్చి మంత్రదండాన్ని తీసుకుని సగానికి పగలగొట్టేసింది. వద్దు, అలా ఎందుకు చేసావమ్మా? మేము ఆకలితో ఇంట్లో కూర్చున్నప్పుడు నువ్వు రుచికరమైన ఆహారం విందు చేస్తున్నావా? ఈ ఇంట్లో నీకిక ఆహారం లేదు. రెండు కళ్ళు చాలా కలత చెందింది. ఆమె విరిగిపోయిన మంత్రదండం తీసుకుని బయటికి వెళ్ళి ఏడ్చింది. అదే సమయంలో రహస్యంగా ఉన్న మంచి ఫెయిరీ ఆమె ఎదురికి మళ్ళీ వచ్చింది. ఏడవకు, రెండు కళ్ళ అమ్మాయి, కర్ర ముక్కల్ని తీసుకొని చంద్రకాంతి కింద పాతిపెట్టు. నువ్వు మళ్ళీ నవ్వుతావు. రెండు కన్నులు ఆ ముఖాన్ని చూడకముందే రహస్యంగా ఉన్న ఫెయిరీ అదృశ్యమైంది. రెండు కళ్ళు వెంటనే వెళ్ళి ఫెయిరీ చెప్పింది చేసింది. మరుసటి రోజు ఆమె కర్ర ముక్కల్ని పాతిపెట్టిన చోటు నుండి వెండి ఆకులు, బంగారు పళ్ళు ఆ చెట్టు పెరిగింది. అది చాలా పెద్దగా, ప్రకాశవంతంగా అందరూ చూడగలిగేలా ఉంది. రెండు కళ్ళు తల్లి సోదరిమణులు చెట్టు వద్దకు వెళ్ళి దాని నుండి కొన్ని పళ్ళు సేకరించాలనుకున్నారు. కానీ పండ్ల కోసం సోదరిమణులు చేతికి వచ్చినప్పుడు ఆ చెట్టు కొమ్మలు పైకి వెళ్ళేవి. ఇది చూసిన వెంటనే రెండు కళ్ళు వారి వద్దకు వచ్చింది. నేను ఈ అందమైన చెట్టు నుండి ఒక పండు తీసుకున్నా? మేమే దాన్ని పొందలేకపోయాము, ఇక నువ్వు పొందగలవా? రెండు కళ్ళు చెట్టు వైపు చేతులు చాచింది. మెరిసే చెట్టు, నాకు కొన్ని పళ్ళు, కొంత ఆనందం ఇవ్వు. ఈ మంచి మాటలు విన్న తర్వాత చెట్టు తన కొమ్మలను రెండు కళ్ళ ముందు ఉంచింది. తర్వాత ఆమె పళ్ళు సులభంగా తీసుకోగలిగింది. రెండు కళ్ళ అమ్మాయి తన తల్లి సోదరీమణులకు పండ్లలో కొంత ఇవ్వాలనుకుంది. కాని వారు అసూయపడ్డారు. నేను కూడా అలా చేయగలిగేదాన్ని. చూడు, నాకు కొన్ని పళ్ళు, ఆనందము ఇవ్వు మెరిసే చెట్టు. నాకు కొన్ని పళ్ళు, కొంత ఆనందం ఇవ్వండి మెరిసే చెట్టు. కానీ ఒంటికన్ను, మూడు కళ్ళు చెప్పిన దానికి చెట్టు స్పందించలేదు. చెట్టు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ చెట్టు రెండు కళ్ళు ఆదేశాలు మాత్రమే ఎలా పాటిస్తుంది? అదే సమయంలో ఒక అందమైన గుర్రం తన గుర్రంపై పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపో. రెండు కళ్ళు పాదాలు వెనక దాచుకో. నీ స్వార్థంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. పాపం రెండు కళ్ళ అమ్మాయి కట్టుబడి ఆమె చేతుల్లో పళ్ళని దాచుకుని పొదల వెనకాల దాక్కుంది. వెండి ఆకులు, బంగారు ఫలాలు ఉన్న చెట్టు దగ్గరికి ఆ గుర్రం వచ్చినప్పుడు అతను ఆశ్చర్యంగా చూశాడు. వావ్! ఈ అద్భుతమైన చెట్టు యజమాని నాకు వెండి కొమ్మ ఇస్తే నేను తనని ప్రపంచంలోనే సంతోషకరమైన వ్యక్తిగా చేస్తాను. ఈ చెట్టుకు మేమే యజమానులం రాజా. నేను మీకు వెండి శాఖనివ్వగలను. ఒంటికన్ను మరియు మూడు కళ్ళున్న అమ్మాయిలు చెట్టు నుండి కొమ్మను తీయడానికి దూకాయి, ఇంకా దూకాయి. కానీ ఫలితం మాత్రం ఏమీ లేదు. నువ్వే చెప్పావు కదా ఈ చెట్టు మీదే అని. అలాంటప్పుడు ఒక్క పండు కూడా కొయ్యలేకపోతున్నావు. రెండు కళ్ళమ్మాయి బయటకు వచ్చి తన బండ్లను గుర్రంతో పంచుకోవాలని అనుకుంది. కానీ ఆమె తన తల్లి సోదరిమణులకు భయపడింది కాబట్టి అక్కడే ఆగిపోయింది. ఏడవడం మొదలెట్టింది.
దాంతో మర్మంగా ఉండే అద్భుత ఫేరీ మళ్ళీ వచ్చింది. అందమైన 2 కళ్ళ అమ్మాయి, చెట్టు యొక్క ఆకులు తీసుకుని నీ హృదయంలో ఉంచుకో. అప్పుడు భయం లేకుండా యువరాజు ఎదుటికి వెళ్ళగలవు. 2 కళ్ళ అమ్మాయి ఫేరీ చెప్పినట్లే చేసింది. ఆమె అరిగిపోయిన దుస్తులు ప్రకాశవంతమైన మెరిసే దుస్తులుగా మారాయి. ఆమె వెంటనే తను దాక్కున్న పొదలోంచి బయటికి వచ్చింది. తన చేతిలో పండ్లతో రాజు ఎదుటికి వెళ్ళింది. 2 కళ్ళ అమ్మాయి అందానికి ఆకర్షితుడయ్యాడు రాజు. అతను ఆమె నుండి కళ్ళని తిప్పుకోలేకపోయాడు. నేను మీకు ఈ బంగారు పండ్లతో కూడిన వెండి కొమ్మను అందివ్వగలను రాజా. నేను నీకు ప్రపంచంలోని సంతోషాలన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. అందమైన కళ్ళు కలిగిన అమ్మాయి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? 2 కళ్ళు వెంటనే యువరాజు యొక్క వివాహ ప్రతిపాదన అంగీకరించింది. వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి అసూయపడ్డ అక్కా చెల్లెళ్ళు తల్లి 2 కళ్లకు క్షమాపణ చెప్పారు. మీరు మాకంటే చిన్నవారు కాబట్టి మిమ్మల్ని అసమర్థులు అనుకున్నాం. మేము మీతో చాలా చెడుగా ప్రవర్తించాము. మమ్మల్ని క్షమించు. 2 కళ్ళ అమ్మాయి తన సోదరీమణులను తల్లిని క్షమించింది. వెండి చెట్టు ఇప్పుడు నీదే. దాని నుండి మీకు కావలసిన పళ్ళు పొందవచ్చు. 2 కళ్ళ అమ్మాయి ఈ అందమైన మాటలు విన్న తర్వాత అమర్మంగా ఉన్న ఫెయిరీ వెండి చెట్టు ఆకులను పైన కనిపించింది. మొదటిసారి తన ముఖాన్ని చూపించింది. ఫెయిరీకి 3 కళ్ళు ఉన్నాయని 2 కళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ప్రజలు ఎంత భిన్నంగా కనిపించినా మంచి చేయడానికి మంచి హృదయం మాత్రమే అవసరమని గ్రహించారు. అప్పుడు 2 కళ్ళు ఆ యువరాజు యొక్క గుర్రంపై ఎక్కి శాశ్వతంగా ఆనందానికి బయలుదేరింది. ఒకరోజు బడు అనే ఒక యువతి వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి వైద్యం కోసం వెతుకుతూ అడవి గుండా నడుస్తోంది. ఆమె చెట్ల నుండి వివిధ పళ్లను సేకరిస్తోంది. ఇది వైలెట్ ఆకు. నా తండ్రిని బాగు చేయడానికి ఉపయోగపడచ్చు. బడు పండ్లు మొక్కలతో నడుస్తుంటే కొన్ని జీను సంచుల్ని సేకరించింది. ఆమె వృద్ధురాల్ని చూసింది. ఆమె నెమ్మదిగా నడుస్తోంది. బడు వెంటనే వెళ్ళి ఆమెకు సహాయం చేయాలనుకుంది. నమస్కారం అమ్మా, నేను మీకు సహాయం చేయనా? వృద్ధురాలు తన హుడ్ కిందకి చేసి బడును చూసింది. ధన్యవాదాలు తల్లి. దారిలో నా చేతికర్ర విరిగిపోయింది. నేను పడకుండా చాలా నెమ్మదిగా నడుస్తున్నాను. బడు 4 వైపులా చూసింది. ఆమె పక్కనే నడిచింది. ఆమె కొండ చుట్టూ తిరగలేదు. బలమైన దృఢమైన శాఖను చూసుకుంది. ఆమె నేరుగా ఆ శాఖలోకి ఒక పదునైన రాయి అంచును గుచ్చింది. దానిని నడక చేతికర్రగా ఇచ్చింది. ఆ తర్వాత దానిని వృద్ధురాలికి అందించింది. దీన్ని తీసుకోండి. ఇక్కడి నుండి మీరు మిగిలిన దారిలో సురక్షితంగా వెళ్ళొచ్చు. నువ్వు నా కోసం చేసిన పనికి నా మనసుకు హాయి కలిగింది. ధన్యవాదాలు. నీకు తెలియని వారి కోసం ఎందుకింత సేవ చేశావు? మా నాన్న కూడా చాలా అనారోగ్యంతో ఉన్నారు. అందువల్ల వృద్ధులు ఎవరు అనారోగ్యంతో ఉన్నా వారికి సహాయం చేస్తాను. వృద్ధురాలు బడు మాటలను మెచ్చుకుంది. ఆమెకు తన చేతిలో ఉన్న చిన్న మ్యాజిక్ బాక్స్ని అందించింది. కానీ అప్పుడే అటుగా వెడుతున్న ఒక సంపన్న వ్యాపారి వారిని చూశాడు. అతను చెట్టు వెనక దాక్కుని ఆ యువతికి వృద్ధ మహిళ చెప్పేది వినసాగాడు. ఇది చిన్న మ్యాజిక్ పెట్టే. యువతి, మీ నాన్న దగ్గరకు తీసుకుని వెళ్ళు. ఇందులోని పోషకాలతో నువ్వు ఎల్లప్పుడూ వైద్యాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు. కానీ మీకిది కూడా అవసరం కదా. నువ్వు నాకు సహాయం చేశావు. నాకు చేతికరణ ఇచ్చావు. ఇప్పుడు నాకు ఈ మ్యాజిక్ బాక్స్ తీసుకుని అందులో విషయాల్ని పంచుకో.
అవసరమైన వారితో మాత్రమే ఇవ్వు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, లేకపోతే మ్యాజిక్ బాక్స్ పనికి రాకుండా పోతుంది. ఒక మాయా పెట్టె? ఈ మాయా పెట్టె తెచ్చుకుని అమ్మగలిగితే నేను చాలా ధనవంతునైపోతాను. చిన్నపిల్ల బడు వృద్ధురాలిచ్చిన పెట్టెని అందుకుంది. ఆమె దారిని తెరిచినప్పుడు ఆమెకు నీరు కనిపించింది. రొట్టెలు, కొన్ని వాల్నట్స్ కనిపించాయి. వృద్ధురాలు నెమ్మదిగా మాయమైపోయింది. బడు ఆమె ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమెకు వింటున్న మోసపూరిత వ్యాపారి ఆమె కలిసింది. వ్యాపారి బడు చేతిలో పెట్టెను కొనాలనుకున్నట్టుగా చెప్పాడు. దానికి బదులుగా నేను మీకు చాలా డబ్బు ఇవ్వగలను. ఆ డబ్బుతో మీరు ఏదైనా చెయ్యొచ్చు. మరి లేదు, నేను ఈ పెట్టెను నిజంగా అవసరమైన వారితోనే పంచుకుంటాను. నీకు శుభదినము. బడు తన ఇంటి వైపుకు నడక సాగించింది. కొంతసేపటి తర్వాత ఆమె చాలా ఆకలిగా ఉన్న మేక ఎదురుగా కనిపించింది. మేక చాలా బక్కగా ఉంది. అది చూసిన బడు తన పెట్టెలోని రొట్టెను దానికిచ్చింది. ఇది నీకోసం బుజ్జి మేక. ఈ పెట్టె అద్భుతమైనది. ఇందులో అన్ని పదార్థాలు అంతం కావు. నీకు కావలసినంత తిను. ఆకలితో ఉన్న మేక ఆ రొట్టెలు తింది. ఆ యువతి తన దారిలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమెకు ఒక ఎండిన కోకో చెట్టు కనిపించింది. అయ్యో, ఎవరు నీకు దాహంతో వదిలేశారు? కోకో చెట్టు, నీకు అందమైన కోకో ఉంది. వాటితో రుచికరమైన చాక్లెట్లని తయారు చేసుకోవచ్చు. చెట్టు కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయి. బడు ఇక ఆగలేకపోయింది. పెట్టెలోని నీటితో ఆ చెట్టు మూలాల్లో నీరు పోసింది. చెట్టు వెంటనే నీటిని పీల్చుకుంది. ఆహా, త్వరగా చాలా కోకో, నీ కొమ్మలు వికసిస్తున్నాయి. బడు తన దారిలో ముందుకు కొనసాగింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఆగి విశ్రాంతి తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఆమెకు చాలా అలసిపోయింది. అదే సమయంలో మోసపూరిత వ్యాపారి మారువేషంలో బడు ముందుకు వచ్చాడు. నమస్తే, నేను ఈ మహలుకి కాపాడేవాడిని. మీరు అలసిపోయి ఉంటే నేను మిమ్మల్ని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్లగలను, సరేనా? నిజంగానే ఇది మంచి ఆలోచన గార్డియన్. నేను చాలా అలసిపోయాను, ఆకలితో ఉన్నాను. ఇదిగో తీసుకోండి మేడం. కానీ మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకున్నప్పుడు మీరు అది నాకు బహుమతిగా ఇచ్చి తీరాల్సిందే. మరి ఏమిటి? నువ్వు సంరక్షకుడివి కావు, నువ్వు ఆ వ్యాపారివి. లేదు, ఖచ్చితంగా ఇవ్వను. నీకు శుభదినము. బడు అడవిలో వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. ఆమెకు కొన్ని వాల్నట్లు తినాలనిపించింది. ఆమె ఆకలితో ఉన్నందున అయితే ఆమె ఆకలితో ఉన్న ఉడతల కుటుంబాన్ని చూసింది. వీరిలో ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. నేను ఆకలిని కొంతసేపు భరించగలను, కానీ వారి యొక్కపై ఈ అడవిలో ఆకలితో ఉండలేరు. ఏది ఏమైనా ఇది మ్యాజిక్ బాక్స్. బాక్స్లో ఉన్న అక్రూట్లతో ఉడత కుటుంబానికి ఇచ్చింది. ఆ తర్వాత యువతి అక్కడి నుండి బయలుదేరి ఎంతో కష్టంతో చివరికి ఇంటికి చేరుకుంది. అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చింది. అతనికి మ్యాజిక్ బాక్స్ చూపించింది. నాన్న, దారిలో ఒక తెలివైన వృద్ధురాల్ని కలిశాను. ఆమె నాకు ఈ మ్యాజిక్ బాక్స్ ఇచ్చింది. ఇందులో ఆహార పదార్థాలున్నాయి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బడు పెట్టి తెరిచింది. అయితే ఆమె ఏం చూస్తుందో ఊహించండి. పెట్టి ఖాళీగా ఉంది. కానీ ఇదెలా జరిగింది? ఈ మ్యాజిక్ పెట్టి కదా, లోపల ఖాళీగా ఉంది. అయ్యయ్యో, కానీ నేను ఆహారాన్ని అవసరమైన వారితోనే ఎలా పంచుకుంటాను? బడు చాలా బాధపడింది. ఇది తన తండ్రికి సహాయం చేయలేకపోతున్నందుకు. అదే సమయంలో ఎవరో తలుపు తట్టారు. బడు తలుపు తీయగానే ఆమె వృద్ధురాలు మేక ఉడతల్ని చూసింది. హరే, మీరెంతా? అవును బంగారు తల్లి, నేను నీకు చెప్పినట్టుగా నువ్వు మ్యాజిక్ బాక్స్ని అవసరమైన వారితోనే పంచుకున్నావు. దానితో నువ్వు ప్రయోజనం పొందవచ్చు.
ఈ మేకపాలు, కోకో చెట్టు యొక్క పళ్ళు, ఈ ఉడతలు తెచ్చిన హాలెడ్ జెల్స్ని తినొచ్చు. బడు కోకో, మేకపాలు, వృద్ధ మహిళ మ్యాజిక్ బాక్స్ నుండి తీసుకుంది. తన తండ్రి కోసం ఆరోగ్యకరమైన పానీయాన్ని సిద్ధం చేసింది. ఆమె తండ్రి పానీయం తాగినప్పుడు అతను తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాడు. ధన్యవాదాలు నా అందమైన దయగల హృదయం గల ధైర్యవంతమైన అమ్మాయి. బడు తన తండ్రి కోలుకుంటున్నారని ఆమె గ్రహించినప్పుడు సంతోషించింది. ఆమెకు ఇక ఈ బాక్స్ అవసరం లేదు. ఆమె దానిని చెత్త డబ్బా పక్కన పెట్టేసింది. ఎప్పుడైతే మోసపూరిత వ్యాపారి అక్కడ ఉన్న పెట్టెను చూసి దానిపైకి దూకాడు. ఓ మాయా పెట్టే, మాయా పెట్టే, ఇప్పుడు నేను మరింత ధనవంతుని కాబోతున్నాను. జిత్తుల మారి వ్యాపారిని చూసిన బడు కిటికీలో నుంచి అతన్ని చూసి నవ్వుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు తెలుసు, అసలైన మ్యాజిక్ పెట్టెలో లేదు, ప్రతి వ్యక్తి సొంత దయగల హృదయంలో మాత్రమే ఉందని. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు, ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను. దీన్ని స్వీకరించండి.
ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్లాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ
లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలిసిపోతున్నారు, మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు, ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని, మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి.
నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకర్త రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రకత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు. ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది. కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రకథ కనిపించింది. రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు, రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపుంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రకథకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపుంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు.
రాపుంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపుంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపుంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపుంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్ ప్రిన్స్ ఎవరు? మంత్రకథకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రకత్త రాపుంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజల్, రపుంజల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయ్, నేను ప్రిన్స్ని. మంత్రకత్తె రాపుంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపుంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు, రాపుంజల్ని వెతుకుతూ. దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు. నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రపుంజల్, రపుంజల్. రాపుంజల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు.